అలానే మిసెస్ రావు ఆంధ్రప్రదేశ్లో డబుల్ బుల్లెట్ సర్కారు ఉందని చెప్పి లోకేష్ గారు చెప్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బుల్లెట్ మాదిరిగా స్పీడ్గా వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఈ పదాలను వాడుతూ ఉంటారు. రైల్వే బడ్జెట్లో కేటాయింపులు అధికంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. టోటల్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ని గమనిస్తే అమరావతికి కానీ, పోలవరానికి కానీ, అమరావతికి సంబంధించినటువంటి కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీని కానీ వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తోంది. అలాగే బడ్జెట్ మీద ఎలాంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదని అంటే బాగుంది అనేది ఒక ఒపీనియన్. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైనటువంటి రాజకీయం అక్కడ మనకి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్షం. కానీ అక్కడ ఉన్నటువంటి 25 మంది ఎంపీలు బీజేపీకి సంబంధించినటువంటి సపోర్టర్సే, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అడగకుండానే సపోర్ట్ చేస్తుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్రం మీద పల్లెత్తు మాట అనలేదు. అంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని చెప్పి విపక్షం కూడా అంగీకరిస్తుంది. మరి నిజంగా న్యాయం జరుగుతుందంటే ప్రకటించినటువంటి అంశాలను తీసుకుంటే బుల్లెట్ రైల్ రాబోతుంది అమరావతికి. హైదరాబాద్ చెన్నై స్పీడ్ కారిడార్ అది అమరావతి మీదుగా వెళ్తుంది. అలాగే బెంగళూరు చెన్నై, దాంతోపాటు మీకు బెంగళూరు హైదరాబాద్, ఈ ట్రైన్స్ అన్నింటినీ కూడా అమరావతికి కనెక్టివిటీ అయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా బెంగళూరు చెన్నై చిత్తూరు మీదుగా వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. తిరుపతి మీదుగా కలిపేలాగా చిత్తూరు తిరుపతి 75 కిలోమీటర్స్ క్యారిడార్ ఉంటుంది. దీన్ని కూడా కలిపితే అమరావతి బెంగళూరు స్పీడ్ క్యారిడార్, రైల్వే స్పీడ్ క్యారిడార్ ఏర్పడుతుంది. అమరావతి నుంచి డైరెక్ట్గా బెంగళూరు రైల్ కనెక్టివిటీ, స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తే మొత్తం అమరావతికి సంబంధించిన ఎకోసిస్టమే మారిపోతుంది, అమరావతి ప్రాధాన్యతే మారిపోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే చిత్తూరు తిరుపతి మధ్య 75 కిలోమీటర్స్ ట్రాక్ కనుక వేస్తే కొత్తగా స్పీడ్ క్యారిడార్ ట్రాక్, అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకి సపరేట్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్, అంటే మ్యాక్సిమం 2 అవర్స్. హైదరాబాద్ టు అమరావతి 2 అవర్స్, బెంగళూరు టు అమరావతి 2 అవర్స్, చెన్నై టు అమరావతి 2 అవర్స్ మ్యాక్సిమం. ఇలా కనెక్టివిటీని పెంచుతూ ఉన్నారు అమరావతికి. రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది అమరావతికి. ఏ రాజధానికి లేనంత కనెక్టివిటీ అమరావతికి ఉంది. ఈవెన్ రోడ్డు కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. గడ్కరీ గారు ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి జాతీయ రహదారుల్ని దాదాపుగా 15-20 చోట్ల కలుపుతూ ఉన్నారు. మరోవైపు ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి ఒక చోట ఓడరేవుని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి అనువుగా ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. కోస్టల్ క్యారిడార్ వస్తుంది. ఈ కోస్టల్ క్యారిడారు ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి లాజిస్టిక్ వ్యవహారాలని బాగా లబ్ధి పొందేలా చేయబోతుంది. ఇట్లా అన్ని కోణాల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అమరావతిని ప్రపంచ దృష్టిలో పడేలాగా చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన చెప్తున్నారు 2029, 2047 విజన్ చెప్తున్నారు. 2029కి అమరావతి అనేది తెలంగాణకి హైదరాబాదు, తమిళనాడుకి చెన్నై, కర్ణాటక బెంగళూరు మాదిరిగా పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 2029 కల్లా 2047కి దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా, వికసిత్ భారత్కి కీలకమైనటువంటి రాజధాని నగరంగా అమరావతి విరాజిల్లుతుంది అనేటువంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సిందల్లా తాను చెబుతున్న దాన్ని అనుసరించడమే, తాను చెబుతున్న దాన్ని అర్థం చేసుకోవటమే అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే పదే
చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ క్యాడర్ కూడా క్యాడర్కి తనకి గ్యాప్ రావడానికి కారణం టెక్నాలజీ అని చెప్తున్నారు. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డారు లీడర్లకి తనకి గ్యాప్ ఈ టెక్నాలజీ కారణంగానే ఉంటుంది. తదనుగుణంగా లీడర్లకి క్యాడర్కి గ్యాప్ ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్ ఆవిష్కరణ జరుగుతుంది అమరావతిలో. అమెరికాకి ఏ విధంగా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో, భారతదేశానికి క్వాంటమ్ వ్యాలీగా అమరావతి కేంద్రం విరాజల్లో పోతుంది. రాబోయే రోజుల్లో పేరు రాబోతుంది. అలాగే అక్కడే టీసీఎస్ స్టార్టప్ హబ్స్ని ఏర్పాటు చేస్తుంది. స్టార్టప్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, ఇన్నోవేషన్ హబ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మరోవైపు గూగుల్ ఏఐ సెంటర్ వైజాగ్ రాబోతుంది. మైక్రోసాఫ్ట్ రేపు మాపు అనౌన్స్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అంది వచ్చినటువంటి అవకాశాలు. అంతేకాదు యూనివర్సిటీ రాబోతుంది, ఏఐ యూనివర్సిటీ అమరావతిలో. అలాగే బిట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. వీటన్నిటికీ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అందుకే రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, సీ కనెక్టివిటీ, ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నటువంటి గ్రీన్ క్యాపిటల్ అమరావతి. మరి ఏ రాష్ట్రానికి లేనటువంటి అమరావతి రాజధాని, ఢిల్లీని మించినటువంటి రాజధాని రాబోతుంది. అందుకే దక్షిణ మధ్య రైల్వేలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పీడ్ క్యారిడార్స్ని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ చిత్తూరు తిరుపతి 75 కిలోమీటర్లకు సంబంధించిన స్పీడ్ క్యారిడార్ కనుక రెడీ అయితే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకి బుల్లెట్ రైట్ రాబోతుంది. దీంతో అమరావతి భవిష్యత్తే కంప్లీట్గా మారిపోయేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. దీని మీద అసలు బడ్జెట్లో బుల్లెట్ లాంటి న్యూస్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 10,134 కోట్లు, గత ఏడాది కంటే 717 కోట్ల రూపాయలు ఎక్కువగా అదనం అని చెప్పి రైల్వే శాఖ మంత్రి చెప్పారు. 2014 నుంచి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్ల ట్రాక్, 3,418 కోట్లతో 73 అమృత స్టేషన్లు, హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు, ఇది రాష్ట్రానికి మేలు. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు ఎటు వెళ్తుంది? అమరావతి మీదకి వెళ్తుంది. అతిపెద్ద ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ చెన్నై మధ్య ప్రయాణ సమయం 2 గంటల 55 నిమిషాలే. ఫాస్ట్ ట్రాక్లో విశాఖ రైల్వే జోన్. సో అపోహలొద్దు, పనులు వేగంగా జరుగుతున్నాయి. గత జూన్ లాగా 3-4 ఏళ్ళు పట్టదు. అతి త్వరలోనే కార్యాలయ నిర్మాణ పనులు, పరిపాలనా భవన నిర్మాణానికి సన్నాహాలు. అమరావతి బెంగళూరు బుల్లెట్ రైలు, అమరావతికి బెంగళూరుకి బుల్లెట్ రైలు రాబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇది బుల్లెట్ రైల్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించింది. ఎరుపు రంగులో ఉన్న చిత్తూరు తిరుపతి లింక్నే ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతిపాదించింది యాక్చువల్గా హైదరాబాద్, అమరావతి, ఒంగోలు మీదుగా చెన్నై ఇటు వెళ్తుంది. అదే అమరావతి నుంచి బెంగళూరుకి బుల్లెట్ రైలు అంటే ఈ ట్రాక్ ఎర్రగా ఉంది కదా, ఇక్కడ రెడ్. ఈ ఒక్క 75 కిలోమీటర్లు ఈ ట్రాక్ ఇది కనుక పూర్తయితే అమరావతి నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి బుల్లెట్ రైలు వస్తుంది. దాంతో టోటల్ ఎకో సిస్టమ్ మారిపోయే అవకాశం ఉంది. సో సీఎం చంద్రబాబు వ్యూహాత్మక ప్రతిపాదన అది. దక్షిణ మధ్య రైల్వేలో ఇది భాగం చేయాలని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలియజేశారు. బెంగళూరు చెన్నై హై స్పీడ్ క్యారిడార్తో లింకు బెంగళూరు చెన్నై హై స్పీడ్ క్యారిడార్, ఇది హై స్పీడ్ క్యారిడార్. హైదరాబాద్ చెన్నై, హైదరాబాదు చెన్నై, ఇది హై స్పీడ్ క్యారిడార్. ఇక్కడ చూడండి, పింక్ కలర్లో ఉంది. దీనికి ఇక్కడ కనుక లింక్ కలిపితే ఈ 75 కిలోమీటర్ లింక్ కలిగితే ఇక్కడ చూడండి, ఈ 71 ఇక్కడ చూడండి, అమరావతి నుంచి బెంగళూరు, ఇది ఒక్కటే, ఈ ట్రాక్ ఒక్కటే కనుక కలిపితే మీకు వచ్చేస్తుంది. సో ఇది హైదరాబాద్ నుంచి ఇటు వస్తుంది మామూలుగా అయితే స్పీడ్ క్యారిడార్. సో బెంగళూరు చెన్నై హై స్పీడ్ క్యారిడార్, బెంగళూరు చెన్నై, ఇది హై స్పీడ్ క్యారిడార్ ఏర్పడుతుంది. సో గుంటూరు, కేంద్రం ప్రకటించినట్లు రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు పరుగులు పెడితే, అలాగే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకు హై స్పీడ్ రైలు కారిడార్ అనుసంధానం చేస్తే రాజధాని రూపురేఖలే
మారిపోతాయి. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించి సీఎం చంద్రబాబు మరో వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే అమరావతి రాజధానికి మరో హైస్పీడ్ రైల్ కారిడార్తో కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది. ఇది కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని మీదుగా హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్ బెంగళూరు, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏపీ మీదుగా వెళ్ళేలా ప్రకటించింది. బెంగళూరు చెన్నై కారిడార్ చిత్తూరు మీదుగా ఉంది. ఈ కారిడార్లో చిత్తూరు తిరుపతి మధ్యన 75 కిలోమీటర్ల వ్యూహాత్మక కనెక్టివిటీని ఇస్తే అది బెంగళూరు అమరావతికి ఎంతో మేలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్కు కూడా తెలియజేశారు. కేంద్రం ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దీనివల్ల 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు ఇటు హైదరాబాద్ చెన్నై, అటు బెంగళూరు చెన్నై అనుసంధానంగా ఉంటాయి. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ అమరావతి గుంటూరు తిరుపతి చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ను మంజూరు చేసింది. చిత్తూరు నుంచి తిరుపతి వరకు 75 కిలోమీటర్ల రైల్ కారిడార్ నిర్మాణంతో బెంగళూరు కనెక్టివిటీ కూడా ఉంటే అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో కేంద్రం అంగీకరిస్తే హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలుతో పాటు బెంగళూరు నుంచి నేరుగా అమరావతికి బుల్లెట్ రైలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లు దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకను ప్రాంతీయంగా ఏకీకృతం చేస్తాయి. ఇది చంద్రబాబు గారి యొక్క ప్రతిపాదన. సో కాబట్టి బెంగళూరు అమరావతి, అమరావతి బెంగళూరు బుల్లెట్ రైలు నడవబోతుంది. 2 గంటల్లో బెంగళూరు చేరుకోవచ్చు. దీంతో అమరావతి రూపురేఖలు మారిపోతాయని చెప్పి అంచనా వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.